బ్రేకింగ్ న్యూస్. రాజధాని అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై తగ్గుతోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్ గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ కాంట్రాక్టర్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. క్రమంలో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గుతోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్ గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ కాంట్రాక్టర్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. అమరావతి రాజధాని ప్రాంతానికి రాచమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో విడత పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పనుల పురోగతిని కొద్దిసేపటి క్రితమే మంత్రి నారాయణ నేరుగా పరిశీలించారు. అయితే ఇందులో చాలా కీలకమైన చట్టం ఏదైనా ఉందంటే అది సీడ్ యాక్సెస్ రెండో విడతలోని దాదాపు 1.5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డు నిర్మాణం 10 రోజుల్లోనే చాలా స్పీడ్ గా పూర్తి అవటం జరిగింది. ఇది ప్రస్తుతం ఈ రెండో విడత సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 3.93 కిలోమీటర్లు కూడా వేయబోతున్న నేపథ్యంలో అందులోని 1.5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డు పూర్తవటం జరిగింది. దీన్ని కరకట్టకు కలిపారు. ఎందుకంటే ఇది కలపటం ద్వారా కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుంది. ఎందుకంటే కరకట్ట మీద వచ్చే వెహికల్ విజయవాడ నుంచి అమరావతి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మత్స్యన సత్యనారాయణ రాజు భవనం వద్దకు వచ్చి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి కలుస్తున్న నేపథ్యంలోని కొంతవరకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పోతుంది. అయితే దీంతోని అంతకంటే ముందుగానే దాదాపు 300 మీటర్ ఈ కరకట్టకు సీడ్ యాక్సెస్ రెండో విడత రోడ్డు కలపడం ద్వారా కొంతవరకు కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే మరోపక్క రెండో విడత సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్స్టెన్షన్ లో భాగంగా ఇంకా దాదాపు 10 నుంచి 15 ఎకరాల వరకు కూడా సమీకరణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన రైతులు ముందుకు రావడంతో నిర్మాణ పనులు కొంత తీసుకుని స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతుందో ఫిబ్రవరి నాటికి ఈ రెండో విడత సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవబోతుంది, ప్రజలకు అందుబాటులో రాబోతుంది. దీని ద్వారా కరకట్ట మీదకి వెళ్లకుండా నేరుగా ఏదైతే ఉండవల్లి దగ్గర ఇది పశ్చిమ కాలువ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా నేరుగా అమరావతిలోకి రాకపోకలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తో పాటు స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఎన్సీసీ సంస్థలకు
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రభుత్వం అప్పచెప్పిన నేపథ్యంలోని కొంచెం క్రితమే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కూడా మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం ఏదైతే దాదాపు 110 మీటర్లో ఉండబోతుంది. 2 వరుసలో దీన్ని నిర్మిస్తున్నారు. స్పీడ్ గా జరుగుతున్నాయి. దీన్ని పూర్తి చేయాలంటూ కూడా నిర్మాణ సంస్థకి ఇచ్చిన నేపథ్యంలో చాలా స్పీడ్ గా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పనులను నేరుగా మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. అక్కడ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత త్వరితగతిన పూర్తి చేయాలనే అంశాలను పూర్తిగా మంత్రికి ఏదైతే నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం 2 ప్రాంతాలు ఏదైతే ఉందో జీడ్ యాక్సిస్ 2వ విడతలో భాగంగా 1.5 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసుకుని ఉండవల్లి కరకట్టకు కనెక్ట్ అయిన రోడ్డును పరిశీలించారు. దాంతో పాటు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను నేరుగా మంత్రి నారాయణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా అమరావతి రాజధాని ఇప్పటికే టీఆర్డీ ఆధ్వర్యంలో కూడా రోడ్లు నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. అమరావతికి రావాలంటే రోడ్డు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు వాహనాలు కూడా అమరావతికి వచ్చిన నేపథ్యంలో మరోపక్క నిర్మాణ సంస్థకు సంబంధించిన వెహికల్స్ కూడా చాలా వరకు రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వీటిని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 2వ విడత జీడ్ యాక్సిస్ రోడ్ లో కీలకంగా ఉన్న బిఎస్ఆర్ రోడ్డు ఏదైతే ఉందో, బిఆర్టీఎస్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 1.5 కిలోమీటర్ నిర్మాణం పూర్తి చేసుకు కోటి స్థాయిలో 10 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని కరకట్టకు కలపడం జరిగింది. మరోపక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండింటినీ కొద్దిసేపు మంత్రి నారాయణ పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.